Hello everyone, I am Dr. Abdul Rashid, cataract, LASIK and squint surgeon. ఈ వీడియోలో మనము విజన్ థెరపీ గురించి మాట్లాడదాం. విజన్ థెరపీ ఇస్ ద రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఆఫ్థాల్మాలజీ. చాలామందికి దీని గురించి అవగాహన ఉండొచ్చు, కొంతమంది ఇది ఫస్ట్ టైం వినే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇన్ బ్రీఫ్ మీకు కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా ఈ టాపిక్ గురించి మనము డిస్కస్ చేద్దాం. దీనికి ముందు లెట్ us just discuss how an image forms in an eye. మన బ్రెయిన్ మనం ఏదైనా వస్తువు చూస్తామంటే అసలు ఆ ఇమేజ్ మనం ఎలా చూస్తామో దానికి ప్రాసెస్ ఏంటి ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. లైట్ అనేది మన ఐలో పాస్ అవుతుంది. ముందు కార్నియా నుంచి లెన్స్ నుంచి రెటీనా పైన ఫోకస్ అవుతుంది. ఆ రెటీనా నుంచి ఆప్టిక్ నర్వ్ ద్వారా ఆ సిగ్నల్స్ మన బ్రెయిన్కి వెళ్తాయి. ఆ బ్రెయిన్లో ఇక్కడి నుంచి వెళ్ళిన సిగ్నల్స్ బ్రెయిన్ ప్రాసెస్ చేసి మనల్ని ఒక ఇమేజ్ని చూపిస్తుంది. ఇమేజ్ మనకు పర్సీవ్ అవుతుంది, మనకు ఒక ఇమేజ్ లాగా కనిపిస్తుంది. చాలాసార్లు ఈ స్ట్రక్చర్స్లో కార్నియాలో కానీ రెటీనాలో కానీ లెన్స్లో కానీ ప్రాబ్లం ఉండి ఆప్టిక్ నర్వ్లో ప్రాబ్లం ఉండి మనకు ఏదైనా చూసేటప్పుడు మనకు విజన్ సరిగా కనిపించకపోవడం అనేది జరుగుతుంది. కానీ కొన్నిసార్లు అన్ని స్ట్రక్చర్స్ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా కార్నియా పర్ఫెక్ట్గా ఉంది, లెన్స్ పర్ఫెక్ట్గా ఉంది, రెటీనా పర్ఫెక్ట్గా ఉంది, ఆప్టిక్ నర్వ్ పర్ఫెక్ట్గా ఉంది, బ్రెయిన్ కూడా బాగుంది, కానీ విజన్తో పేషెంట్ ఈజ్ నాట్ హ్యాపీ. ఇలా ఎందుకు అవుతుంది అంటే ఈ వచ్చే సిగ్నల్స్ బ్రెయిన్ సరిగా ప్రాసెస్ చేయకపోవడం వల్ల మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. సో ఈ కండిషన్ ఉన్న వాళ్ళని ఎవరైనా ఆఫ్థాల్మాలజిస్ట్ ఎగ్జామిన్ చేసినప్పుడు అన్ని స్కాన్స్ చేసినా అన్ని టెస్ట్ చేసినా కూడా ఎవ్రీథింగ్ సీమ్స్ టు బి నార్మల్, అంతా బాగానే ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ సిగ్నల్ బ్రెయిన్ వరకు వెళ్తుంది, బ్రెయిన్ ప్రాసెస్ చేస్తుంది. బట్ ఆ ప్రాసెసింగ్లో ఎక్కడో ఒక చోట ప్రాపర్ ప్రాసెసింగ్ అవ్వకపోవడం వల్ల ప్రాపర్ ఇమేజ్, షార్ప్నెస్ ఇన్ ద ఇమేజ్, ఆ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల పేషెంట్ ఈజ్ నాట్ హ్యాపీ. దీనివల్ల రకరకాల సిమ్టమ్స్ వస్తాయి పేషెంట్కి. పేషెంట్ అని కాదు, ఒక పర్సన్కి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఒక ఐకి ఇంకో ఐకి మధ్యలో కోఆర్డినేషన్ లేకపోవడం, దాన్ని బైనాక్యులర్ విజన్ లేకపోవడం అనేది చెప్తాం, లాస్ ఆఫ్ బైనాక్యులారిటీ. లేకపోతే ఒక ఐలో విజన్ బాగుంటుంది, ఇంకో ఐలో విజన్ బాగుండదు, దాన్ని అంబ్లయోపీ అంటాం. ఇంకో ఐలో విజన్ అంత స్ట్రక్చరల్లీ పర్ఫెక్ట్ ఉన్నా కూడా అదర్ ఐలో విజన్ బాగుండదు. ఎందుకంటే ఆ ఐ నుంచి బ్రెయిన్ ఈజ్ నాట్ ప్రాసెసింగ్ ద సిగ్నల్స్. బైనాక్యులర్ విజన్ ఎప్పుడు పోతుంది అంటే ఒక ఐ ఇమేజ్ ఇంకో ఐ ఇమేజ్ని బ్రెయిన్ కామన్ ఇమేజ్ లాగా సూపర్ ఇంపోజ్ చేసి ఆ రెండు ఇమేజెస్ని ఒకలాగా ప్రాసెస్ చేయకపోవడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. అండ్ కొన్నిసార్లు ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఇమేజ్ కూడా సరిగా ఉండదు. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే పర్సన్ ఈజ్ నాట్ హ్యాపీ. చూస్తుంటే అంత బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ పర్సన్ ఈజ్ నాట్ హ్యాపీ. ఇలాంటి కండిషన్స్లో హియర్ కమ్స్ ద విజన్ థెరపీ. విజన్ థెరపీ ఈజ్ అ ట్రైనింగ్ టు యువర్ బ్రెయిన్ టు ప్రాసెస్ ద సిగ్నల్స్ ఫ్రమ్ ది ఐ ఇన్ అ పర్ఫెక్ట్ మేనర్, ఇన్ అ బెటర్ మేనర్, సో దట్ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ ఇట్ ఇంప్రూవ్స్ ఇన్ క్వాలిటీ యాజ్ వెల్ యాజ్ యువర్ బైనాక్యులారిటీ ఇంప్రూవ్స్. అండ్ ఒకవేళ మీకు అంబ్లయోపియా ఒక ఐలో ఉంటే ఆ అంబ్లయోపియాని కూడా కరెక్ట్ చేయగలుగుతాము. కొన్నిసార్లు అంబ్లయోపియా కానీ ఆ బైనాక్యులారిటీ లేదు అన్న విషయం అంత క్లియర్గా అర్థం కాదు. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా బైనాక్యులారిటీ సరిగా లేకపోతే వాళ్ళు కొంచెం సేపు చదివినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ దే విల్ బి ఫైన్. హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళకి హెడేక్ రావడం కానీ, ఈ ఏరియాలో హెడేక్ రావడం, వాటర్ కారడం, లేకపోతే విజన్ బ్లర్ అవ్వడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, వేగ్ సిమ్టమ్స్. సో ఈవెన్ దీస్ సిమ్టమ్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ లాస్ ఇన్ బైనాక్యులారిటీ ఆర్ కన్వర్జెన్స్ ఇన్సఫిషియన్సీ. ఈ కండిషన్స్ని విజన్ థెరపీ ద్వారా చాలా బాగా ఇంప్రూవ్ చేయగలుగుతాం. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఒక ఫిజియోథెరపీ, హౌ అ ఫిజియోథెరపీ హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ బాడీ పోస్చర్ అండ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఇన్ ద బాడీ, దట్ ఈస్ హౌ విజన్ థెరపీ helps in improving the vision related complaints in your eyes. This is a deep topic, this is a very big topic, and వస్తున్న వీడియోస్లో స్టెప్ బై స్టెప్ ఏ కండిషన్స్లో మనము ఏ కైండ్ ఆఫ్ విజన్ థెరపీ వాడతామో ఒక్కొక్క వీడియోలో నెక్స్ట్ వీడియోస్లో నేను డిస్కస్ చేస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.